జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేయడం పట్ల అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన తెలిపిన జోగులాంబ గద్వాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకులు బాసు హనుమంతు నాయుడు. కాంగ్రెస్ ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనంను అడ్డుకున్న పోలీసులు. మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు జగదీష్ రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసినందుకు కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామిక వైఖరికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు గద్వాల నియోజకవర్గం పార్టీ నాయకులు బాసు హనుమంతు నాయుడు ఆధ్వర్యంలో గద్వాల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన చేపట్టారు. కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వము దిష్టిబొమ్మను దహనం చేసే కార్యక్రమంలో పోలీసులు అడ్డుకున్నారు. అంతకుముందు అంబేద్కర్ విగ్రహానికి పార్టీ నాయకులతో కలిసి బాసు హనుమంతు నాయుడు పూలమాల వేసి నివాళులర్పించారు. మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు ఈరోజు గద్వాల్ పట్టణంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం హామీలు ఎందుకు ఇవ్వలేదని అడిగితే ఈరోజు మా సభ్యులు ఎమ్మెల్యే గారిని జగదీశ్వర్ రెడ్డి గారిని సస్పెండ్ చేయడము. ఎందుకంటే ఆయన కొద్ది ముందు మాట్లాడుతుంటే మీ పథకం ఒక పథకం చెప్పండి, ఏదన్నా అమలు చేసినారా అని ప్రశ్నిస్తే వాళ్ళకంతా కూడా ఒక 10-20 నిమిషాలు వెళ్ళే భయం పుట్టుకొని ఏదో ఒక ఆలోచనతో మార్గంగా ఈ విధంగా చేయడం జరిగింది. ఎందుకంటే ఒక్క పథకమైనా మీరు అమలు చేసినారా, రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం అమలు చేసినారని మీరు చెప్పండి అని ఈయన జగదీశ్వర్ రెడ్డి గారు రైతు విషయం కానీ, రైతు బంధు కానీ, రైతు భరోసా కానీ ఏదైనా మీరు ఒకటి కూడా హామీ నెరవేర్చలేదు కానీ మీరు ప్రశ్నిస్తే మిమ్మల్ని సస్పెండ్ చేస్తామని చెప్పడము. మరి మా సభ్యులందరూ కూడా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు కూడా మేము క్షమాపణ చెప్తామని అంటే కూడా హౌస్ నుంచి బయటకు తొలగి సస్పెండ్ చేయడం జరిగింది. కాబట్టి అందుకు నిరసనగా ఈరోజు గద్వాల నియోజకవర్గంలో భారీ ఎత్తున మేము నిరసన కార్యక్రమం చేపట్టాల్సిందిగా కోరడమైనది ఈరోజు చేస్తున్నాం. కాబట్టి మీరు ఎప్పుడైనా మేము ప్రశ్నిస్తూనే ఉంటాము. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని హామీలు నెరవేర్చడం చేత కాదు. కాబట్టి వెంటనే దిగిపోవాలి ఇటువంటి ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు వెంటనే రాజీనామా చేసి అమలు పథకాలు ఏ కూడా అమలు చేయలేడు. కాబట్టి మీరు ఈ విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండాలి బాధ్యత కూడా మీకు లేదని కూడా మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము కోరుతున్నాం. కాబట్టి మీరు వెంటనే మా సభ్యుల్ని సస్పెండ్ చేసిన సభ్యులు పెట్టుకొని మీరు ఏమన్నా కానీ అసెంబ్లీ నడపాలి. కానీ మీరు సస్పెండ్ చేసి నడిపితే ఎందుకంటే ప్రశ్నిస్తారని ఈ బడ్జెట్ పథకాల కల్లా ప్రశ్నిస్తూనే ఉంటామని కూడా వీళ్ళంతా కూడా ఒక్కొక్కరిని రోజుకొకరిని సస్పెండ్ చేస్తే ఖాళీగా ఉంటే ఎవరు ప్రశ్నించారనే ఉద్దేశంతో ఈరోజు సస్పెండ్ చేయడం. కాబట్టి మేము ఎప్పుడు కూడా నిరసన కార్యక్రమం ఇదే విధంగా చేపడతామని బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము కోరుతూ ఖండించండి అక్రమ సస్పెండ్.